నమస్తే. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో తొవ్విన కొద్దీ నిజాలు బయటకు పడతా ఉన్నాయి. సిబిఐ అదుపులో ఉన్నటువంటి కల్వకుంట్ల కవిత నిజాలను తెప్పించేందుకు సిబిఐ అధికారులు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఒక పక్కన ఈడీ ముందు కొన్ని వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు దాటవేసేటువంటి సమాధానాలని కల్వకుంట్ల కవిత ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో సిబిఐ అదుపులో ఉన్నటువంటి కవిత అదే రకంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి ఏ విధంగా సమాధానాలు చెప్పలేకపోతుందట. సమాధానాలని అడిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి ఆధారాలను సమకూర్చడంలో సిబిఐ అధికారులు అయితే నిమగ్నమైపోయారు. దానిలో భాగంగా ముఖ్యంగా ఈడీ అధికారులు 10 రోజుల పాటు కల్వకుంట్ల కవితను లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకల పైన అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆమె జైల్లో ఉన్నటువంటి తిహార్ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి దశలో రౌస్ రెవెన్యూ కోర్టు కీలకమైనటువంటి తీర్పు వెల్లడించి సిబిఐ అధికారులు కోరడంతో తమ యొక్క కస్టడీకి కావాలి, కేవలం ఈడీ అదుపులో కాదు, మేము ముందు నుంచి కూడా ఈ యొక్క లిక్కర్ కుంభకోణం పైన దర్యాప్తు చేస్తూ ఉన్నాం. 2 సార్లు కవితను విచారించడం జరిగింది. ఒకసారి హైదరాబాద్లో విచారించడం జరిగింది తన నివాసంలో. అప్పుడు కల్వకుంట్ల కవిత చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, ఈ యొక్క సంబంధించినటువంటి అంశం కోర్టులో పెండింగ్లో ఉంది కాబట్టి నన్ను విచారించాల్సినటువంటి అవసరం లేదు, దానిలో తీర్పు వచ్చిన తర్వాత నన్ను విచారించాలి, నేను ఒక మహిళనై ఉండి కూడా నా మహిళలకు సంబంధించినటువంటి హక్కులకు భంగం కలిగించే విధంగా సిబిఐ అధికారులు ఈడీ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు అనేది అప్పుడు ఆమె కోర్టు మెట్లను ఎక్కడం జరిగింది. ఇదే సందర్భంలో సిబిఐ అధికారులు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికీ స్పందించినప్పటికీ కొన్నిసార్లు ఆమె చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, నన్ను ఇంటి దగ్గరకు వచ్చి విచారించుర్రి, లేకపోతే నాకు ఎన్నికల పనులు ఉన్నాయి, లేకపోతే నాకు ఫంక్షన్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పేటువంటి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. అయితే పోయిన నెల 15వ తేదీన కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసినటువంటి ఈడీ 10 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని 10 రోజుల పాటు అనేక రకాలైనటువంటి ప్రశ్నలు సంధించి నిజాలను బయటపెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అంతేకాకుండా ఈ యొక్క ఈడీ అధికారులు కోర్టుకి తెలపడం జరిగింది, కవితను కనుక ఒకవేళ బయట పంపించినట్టయితుంటే సాక్ష్యాలను తారుమారు చేస్తుంది. అంతేకాకుండా ఎవరైతే అప్రూవల్గా మారిపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మార్చేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళ నాయన గతంలో ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ ఆమె ఎమ్మెల్సీ కాబట్టి సాక్ష్యాలను తారుమారు చేసేటువంటి దాంట్లో వీళ్ళందరూ కూడా దానిలో ఆరితేరైనటువంటి వ్యక్తులు. ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బయటికి కూడా పంపొద్దు, మా ఈడీ విచారణ పూర్తయిపోయింది 10 రోజుల పాటు, కానీ ఆమెను మాత్రం బయటికి పంపొద్దు అనేది ఈడీ వాదన. ఈడీ వాదనని వాళ్ళైతే పరిగణలోకి తీసుకున్నటువంటి కోర్టు ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్, ఆ 14 రోజులు అయిపోయిన తర్వాత మరో 14 రోజులు కూడా జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలనేది కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే కోర్టు తీర్పిచ్చినటువంటి దానికంటే ముందు ఈడీ అధికారులు చెప్పినటువంటి అంశం ఏంటిదంటే, ఆమె దగ్గర నుంచి ఇంకా ఆధారాలు సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆమె దగ్గర చాలా ఆధారాలు ఉన్నప్పటికీ నోరు విప్పడం లేదు, ఆమె నోరు తెరవడం లేదు, సమాధానాలను దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆమె ఉన్నటువంటి ఫోన్లలో కానీ ఆ ల్యాప్టాప్లో సంబంధించినటువంటి లాకులు చెప్పట్లేదు, ఆమె బ్యాంకు స్టేట్మెంట్లు ఇవ్వట్లేదు, ఆమె బ్యాంకులో ఉన్నటువంటి లావాదేవీల పైన వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అంశం పైన ఎక్కడ కూడా కవిత నోరు తెరవట్లేదు. కాబట్టి కవితను ఇంకా మరో వారం పాటు కూడా మాకు కస్టడీలోకి ఇవ్వాలని చెప్పేసి ఈడీ అప్పుడు కోరడం జరిగింది. కానీ ఈడీ కోరినప్పటికీ కూడా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. ఇదే నేపథ్యంలో సిబిఐ ఎంటర్ అయి సిబిఐ కస్టడీ కోరినటువంటి నేపథ్యంలో 1 రోజు పాటు కల్వకుంట్ల కవితను విచారించుకోవచ్చు జ్యుడిషియల్ రిమాండ్లో తిహార్ జైల్లో ఉన్నటువంటి కవితను అని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సిబిఐ అధికారులు కవితను విచారిస్తున్నటువంటి సందర్భంలో ఒకటే రోజు టైం ఇవ్వడం జరిగింది కోర్టు. ఒక ప్రత్యేకమైనటువంటి పర్మిషన్ ఇచ్చింది అనుకో రాజుల్ని ఇచ్చి, అక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ ఆధ్వర్యంలో మహిళా కానిస్టేబుల్ పక్కన ఉండగా మీరు విచారించుని, ఆమెను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుర్రి, ఆమె జ్యుడిషియల్ రిమాండ్లో ఉంది కాబట్టి సున్నితమైనటువంటి ప్రశ్నలు అడుగులు అనేది కోర్టు చెప్పింది. ఇక దాంతో సున్నితమైనటువంటి క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారు? అసలు చేసినటువంటిది 100,000 కోట్ల, ఈ సంబంధించినటువంటి ఈ కోట్ల వ్యవహారం సున్నితంగా అడిగితే చెప్పేటువంటి ఆస్కారం ఉండదు కదా. ఆ ఒక్కరోజు అడిగితే ఏముంది, సిబిఐ కదా, వాళ్ళకి ఏదైతే ఈడీ అధికారులకు ఏ విధంగా అయితే సమాధానాలు చెప్పి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే నన్ను ఏం చేసిండ్రు, కేవలం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నా అనుకున్నది. కానీ సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలు కూడా అదే దాటవేసేటువంటి ప్రయత్నం చేస్తే, లేదు ఆమెను ఖచ్చితంగా మా కస్టడీకి అప్పగించాలి, మీరు ఇచ్చినటువంటి స్పెషల్ పర్మిషన్ తోటి నేను జైల్లోకి వెళ్ళి మేము విచారించున్నటువంటి సందర్భంలో ఆమె మాకు ఏ విధమైనటువంటి సమాధానాలు చెప్తలేదు కల్వకుంట్ల కవిత. కాబట్టి తమదైనటువంటి మా స్టైల్లో మేము విచారించినట్టయితుంటే ఆ ఉన్నటువంటి ఆధారాలను కూడా మేము సేకరిస్తాం,
లేకపోతే ఈ జ్యుడిషియల్ రిమాండ్లో ఉంటునో లేకపోతే వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి విచారిస్తానో ఆమె నిజాలు బయట పెట్టేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి తప్పకుండా మాకు కస్టడీకి అప్పగించాలని చెప్పేసి సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టును కోరడం జరిగింది. కాబట్టి రౌస్ అవెన్యూ కోర్టు వాళ్ళ యొక్క అభ్యర్థతను మన్నించి సిబిఐకి కల్వకుంట్ల కవితను అప్పగించిండ్రు. మరి ఈ రోజుకు రెండో రోజు ఆమెను విచారిస్తున్నటువంటి దశలో కీలకమైనటువంటి అంశాలు ఇవాటికి మూడో రోజు అవుతా ఉంది. మొదటి రోజేమో 3 గంటల పాటు, నిన్ననేమో 5 గంటల పాటు కవితను విచారించిండ్రు వాళ్ళ కస్టడీలో పెట్టుకొని. 150 ప్రశ్నలకు పైన సిబిఐ అధికారులు ప్రశ్నలు అడుగుతూ ఉంటే కవితకు చెమటలు పడతా ఉన్నాయట. ఏం సమాధానాలు చెప్పాలో తెలుస్తలేదట. వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలు గుచ్చి గుచ్చి అడుగుతా ఉన్నారు. ఏ చిన్న క్లూను కూడా వదిలిపెట్టట్లేదు. అసలు ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి అవకతవకల్లో మీ పాత్ర ఎంత? అరవింద్ కేజ్రీవాల్ తోటి మీరు కలవాల్సినటువంటి అవసరం ఏముంటుంది బిజినెస్ పర్పస్లో? పాతకున్నటువంటి లిక్కర్ని మరి కొత్త పాలసీని తీసుకురావడంలో అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా తోటి మీరు చేసినటువంటి చర్చలు, ఎక్కడెక్కడ చర్చలు జరిగిళ్ళు, ఏ విధంగా చర్చలు జరిపిళ్ళు, అందుకు గాను మీరు ఎన్ని కోట్ల రూపాయలని ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చిల్లన్నటువంటి క్వశ్చన్స్ని ముందుగా రేజ్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అసలు నేను లేనేలేనరా లిక్కర్ కుంభకోణంలో అంటే నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు ఏంది అని కవిత అక్కడ తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నదట. అసలు మొదట్లోనే నేను లేను, అసలు లిక్కర్ కుంభకోణం ఎక్కడిది, అసలు సారదందా ఎక్కడిది, అసలు సారవాసన చూస్తేనే నేను ఆమడ దూరంలో ఉండేదాన్ని మా కుటుంబం అంతా, అసలు ఈ సారదందాలో నన్ను కేవలం రాజకీయ పరమైనటువంటి లాభాల కోసం నన్ను ఇరికించింది కానీ నాకు ఈ సారదందాలో ఇన్వాల్వ్మెంట్ లేదు అని కవిత తప్పించుకున్నటువంటి ప్రయత్నం చేసిందట. వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? ఇందులో ఉన్నటువంటి ఎవరైతే దీంట్లో అప్రూవల్గా మారి దొంగలుగా దొరికి అప్రూవల్గా మారి కవిత బినామీలుగా తేలినటువంటి వ్యక్తులు వాళ్ళందరూ కూడా శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ వీళ్ళందరూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అక్క నువ్వే దొంగవు, ఈ కుంభకోణంలో లిక్కర్ దందాలో సారా దందాలో మమ్మల్ని ముంగడబెట్టి నువ్వే నడిపించినావు కదా, ఈ ఇండో స్పిరిట్ అనేటువంటి సంస్థలో 33% నువ్వే వాటా తీసుకున్నావు కదా, మరి దీంట్లో మమ్మల్ని ఇరికిచ్చి నువ్వు బయట ఉండుడేంది, అసలైనటువంటి దొంగ కవితే అని చెప్పేసి ఈడీ అధికారులకి అప్రూవల్గా మారి వాళ్ళు దొంగ ఎవరో చెప్పినటువంటి నేపథ్యం. అయినప్పటికీ అప్రూవల్గా మారినటువంటి వాళ్ళని బెదిరించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈమె చేసిందట. ఎట్లా చెప్తావు నా మీద, మీకు నేను డబ్బులు ఇవ్వలేదా, 100 కోట్ల రూపాయలు మీకు కూడా ఇచ్చినా కదా, మిమ్మల్ని ఎందుకు ముంగట పెట్టి నడిపించినా, రేపేమన్నా ఇబ్బంది అయ్యేది ఉంటే మీరే ముంగట ఉంటారు కదా, మరి మీరు ఇరుక్కపోకపోయి మిమ్మల్ని నేను తీసుకొస్తున్నాను కదా బయటికి, నన్నెందుకు లోపలికి లాగుతా ఉన్నారు, నా పేరు చెప్పొద్దని చెప్పేసి గతంలో బెదిరించినటువంటి కార్యక్రమాన్ని కూడా చేసిందట. ఈ బెదిరింపులు కల్వకుంట్ల కవితకు కల్వకుంట్ల కాందానికి కొత్త ఏం కాదు కదా, బెదిరించిందట. అంతేకాకుండా శరత్ చంద్రారెడ్డి నిన్న బయటపడతా ఉన్నాయి అసలైనటువంటి విషయాలు. శరత్ చంద్రారెడ్డి అన్నటువంటి వ్యక్తిని నీకు 5 జోన్లలో వచ్చినాయి కదా, నీకు టెండర్లు 5 జోన్లలో నీకు లిక్కరు షాపులు అన్నీ వచ్చినాయి కదా, కాబట్టి 25 కోట్ల రూపాయలు ఇస్తావా ఇవ్వవా, నీ భూమి తాకట్టు పెడతావా లేదా అని బలవంతంగా కవిత రాసుకునేటువంటి ప్రయత్నం చేసిందట. అంతేకాకుండా శరత్ చంద్రారెడ్డి దగ్గర నుంచి 25 కోట్ల రూపాయలని ఒక్కొక్క జోన్కి 5 కోట్ల రూపాయలని వేసుకుంటే 5 జోన్లకి 25 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చినటువంటి నేపథ్యం. ఇప్పించినటువంటి వ్యక్తి ఎవరు? కవితే. ఈ అన్నింటి కూడా శరత్ చంద్రారెడ్డి చెప్తా ఉంటే భయంకరమైనటువంటి విస్తుపోయేటువంటి వాస్తవాలు బయటపడతా ఉన్నాయి. ఒక్కొక్కటి భూములను రాసుకోవడం, ఒకవేళ కనుక నువ్వు పైసలు ఇవ్వనట్టయితే ఉంటే నేను చంపుతా అని చెప్పేసి బెదిరియడం, నువ్వు వ్యాపారాలు ఎక్కడ చేస్తావో చెప్పు, నువ్వు వ్యాపారాలు చేయకుండా తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఢిల్లీలో కానీ నిన్ను ఎక్కడ కూడా బిజినెస్లు చేసుకొనియను, నిన్ను పూర్తి స్థాయిలో లాస్ చేస్తాను అని చెప్పేసి హెచ్చరించినటువంటి ఒక మహిళా నేత కల్వకుంట్ల కవితక్క. ఈ కుంభకోణంలో ఇరుక్కుపోయినటువంటి వ్యక్తి కవిత. ఈ అందరికీ మనకు తెలుసు. అయితే వీటిపైన ఈ సమాధానాలు రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది సిబిఐ. శరత్ చంద్రారెడ్డి తోటి మీకున్నటువంటి బిజినెస్ సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఏంటిది, మీకు బిజినెస్ పార్ట్నర్లా, మీరు ఎప్పటి నుంచి ఈ ఇండో స్పిరిట్ అన్నటువంటి సంస్థను నడుపుతా ఉన్నారు అన్నటువంటి వాటిపైన ప్రశ్నలు సంధిస్తూ ఉన్నది సిబిఐ. దీనికి సమాధానాల్ని రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇక ముఖ్యమైనటువంటి అంశం, ఆమె యొక్క ఐఫోన్లను పగలగొట్టింది కదా, 10 ఫోన్లను పగలగొట్టి 4 ఫోన్లలో ఉన్నటువంటి పూర్తిగా డాటాను రిమూవ్ చేసింది. ఈ రిమూవ్ చేసినటువంటి డాటాని రికవర్ చేసిండ్రు ఇక్కడ ఉన్నటువంటి సిబిఐ. దాంట్లో అనేక రకాలైనటువంటి విస్తుపోయేటువంటి నిజాలు బయటపడతా ఉన్నాయట. ఆమె జరిపినటువంటి ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు
బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డి, అరుణ్ రామచంద్ర పిల్ల ఎవరైతే ఉన్నారో ఈమెకు బినామీగా పనిచేసినటువంటి ఆయనతో చేసినటువంటి చాటింగ్ చూస్తే ఆ సంబంధించినటువంటి స్క్రీన్ షాట్లని ఇప్పటికే సిబిఐ అధికారులు వాళ్ళు ఇది సేకరించినట్టుగా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే ఆమె వెనకాల ఉండి వీళ్ళతోటి కేవలం స్నాప్చాట్లో, వాట్సాప్లో, ఈ టెలిగ్రామ్లో మాట్లాడేదట, నేరుగా మాట్లాడకపోయేదట. మాట్లాడి వాళ్ళతోటి ఉన్నటువంటి ఈ వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఈమెకు ఉన్నటువంటి ఐఫోన్లలో, ల్యాప్టాప్లకు వెళ్ళే చేసేదట. ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి డాటాని, ఐఫోన్లో ఉన్నటువంటి డాటాని చూసి మరి సిబిఐ అధికారులు మరి ఆశ్చర్యానికి గురైపోయారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆమె పగలగొట్టినటువంటి ఈ ఫోన్లలో ఉన్నటువంటి డాటాని పూర్తి స్థాయిలో వాళ్ళు రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేసింది సిబిఐ. అంతేకాకుండా ఇంకా వీళ్ళు ఏదైతే 5 మద్యం టెండర్లకు సంబంధించిన జోన్లు దక్కించుకున్నందుకు ప్రతిఫలంగా వీళ్ళు ఇచ్చినటువంటి 14 కోట్లకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ను పెడతా ఉన్నది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీకి 25 కోట్లు ఇవ్వమని బెదిరించినటువంటి దానిపైన అరబిందో ఫార్మసీ శరత్ చంద్రారెడ్డిని బెదిరించినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. జాగృతి అనేటువంటి సంస్థ ఏదైతే ఉన్నదో, జాగృతి అనేటువంటి సంస్థకు 80 లక్షల రూపాయలు అరబిందో ఫార్మసీ డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి ఇచ్చినట్టుగా అన్నింటినీ కూడా ప్రూఫ్లని సేకరించడం జరిగింది సిబిఐ. నిన్న జరిగినటువంటి సిబిఐ విచారణలో 5 గంటల పాటు కల్వకుంట్ల కవితను విచారించి 150కి పైన ప్రశ్నలు అడిగి 150 ప్రశ్నలకి అడిగితే అసలు దాంట్లో మెజార్టీ ప్రశ్నలకు సమాధానాన్ని దాటవేసేటువంటి ప్రయత్నం కవిత చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ రోజు కీలకమైనటువంటి ఆధారాలను సేకరించేటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కవిత వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి, అంటే మేజర్ అయినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వకపోతే మళ్ళీ సిబిఐ విచారణకి వాళ్ళ యొక్క కస్టడీకి కావాలని చెప్పేసి వాళ్ళ అదుపులోకి పెట్టుకోవడానికి మరొకసారి రౌస్ రెవెన్యూ కోర్టును కోరేటువంటి అవకాశం ఉంటుంది. దీంట్లో ఏదైతే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు మనీష్ సిసోడియా చాలా మంది వ్యక్తులు దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయారు. దీంట్లో కేవలం 100-200 కోట్లే కాదు, 600 కోట్లకు పైన ఈ ఆర్థిక లావాదేవీలు జరిపిల్లు, ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులని వాళ్ళందరూ కూడా పక్కదారి మళ్లించిల్లు అన్నటువంటి ఒక ఆరోపణ ఉన్నది. అయితే ఈ లిక్కర్ కుంభకోణం సంబంధించింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి భిన్నంగా ఇప్పుడున్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి మరి కల్వకుంట్ల కవిత ఏ విధంగా మరి వీళ్ళను మోటివేషన్ చేసింది, దేనికి వీళ్ళు అందరూ కూడా ఎక్కడ కలిసిళ్ళు, ఎక్కడ ఎవరితోటి రాయబారాలు నడిపిల్లు అన్నటువంటి ప్రశ్నలని సిబిఐ అడుగుతా ఉన్నది. అయితే ఈ ల్యాప్టాప్లో ఉన్నటువంటి వాటిని కూడా రహస్యమైనటువంటి ల్యాప్టాప్లో జరిగినటువంటి ఏదైతే ఆమె బిజినెస్ పరంగా జరిపినటువంటి ట్రాన్సాక్షన్స్తో పాటు ఈ ఐటీ రిటర్న్స్, మరో పక్కన వాళ్ళతోటి ఎవరైతే బినామీలుగా ఉన్నటువంటి వాళ్ళు అప్రూవల్గా మారినటువంటి వాళ్ళతోటి ఏ విధంగా మాట్లాడడం జరిగింది, వీళ్ళతో మాట్లాడినటువంటి వాటన్నిటి కూడా స్క్రీన్ షాట్లతోని రికవర్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అప్రూవల్గా మారిపోయినటువంటి వ్యక్తులు సంచలనమైనటువంటి నిజాలు బయట పెట్టడం జరిగింది. వాళ్ళు ఎక్కడ డబ్బులు ఇచ్చి ఇవ్వడం జరిగింది, కార్ నెంబర్లతో సహా అన్నింటినీ కూడా మరి చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు. ఈ కల్వకుంట్ల కవితక్క పలానా సంబంధించినటువంటి బిల్డింగ్ దగ్గర, పలానా సంబంధించినటువంటి హోటల్ దగ్గర పలానా నంబర్ ఉంటుంది, ఆ వెహికల్, ఆ బెంజ్ కార్ ఉంటుంది, ఆ బెంజ్ కార్ దగ్గరికి వెళ్తే మీరు ఆ డబ్బులు అక్కడ అప్పచెప్పి రావచ్చు అని చెప్పేసి గతంలో మనం ఇట్లాంటి వినడం జరిగింది. జైల్లో ఉన్నటువంటి సుఖేష్ చంద్ర వీటిని అన్నిటి కూడా బయట పెట్టినటువంటి నేపథ్యాన్ని కూడా చూసుకోవచ్చు మనం. కాబట్టి కల్వకుంట్ల కవిత ఇప్పటికీ బెయిల్ వచ్చేటువంటి ఆస్కారం లేదు. దీంట్లో ఒక్కొక్కటి నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆమె పగలగొట్టినటువంటి ఫోన్లలో ఇక డాటాను రిమూవ్ చేస్తే ఇక ఎక్కడ కూడా దొరికాయి కావచ్చు అనుకున్నది. కానీ వీటిని అన్నిటి కూడా ఆధునికమైనటువంటి టెక్నాలజీ తోటి వీటిని అన్నిటి రికవర్ చేసుకొని అన్నిటి కూడా కల్వకుంట్ల కవిత ముంగట పెట్టి వాళ్ళ యొక్క ల్యాప్టాప్లో ఉన్నటువంటి రికవర్ చేసినటువంటి డాటాను కూడా కవిత యొక్క ముంగట పెట్టి విచారిస్తూ ఉంటే వాటిని చూసి కళ్ళు బయర్లు గమ్ముతా ఉన్నాయట కవితకి. అరే నేనేమో వీటిని అన్నిటి పగలగొట్టి రిమూవ్ చేస్తే మళ్ళీ తీసుకొచ్చి ముంగట పెడతా ఉన్నారు కదా అని చెప్పేసి భయపడతా ఉన్నది. అంతేకాకుండా ఒక వీడియో రికార్డుగా వాంగ్మూలాన్ని, అప్రూవల్గా మారిపోయినటువంటి వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని మీరు ఏ విధంగా చేసిందో దందా ఇక పూర్తి స్థాయిలో మీకు గతంలో బినామీలుగా పనిచేసి ఇప్పుడు అప్రూవల్గా మారినటువంటి వ్యక్తులు బుచ్చిబాబు, అరుణ్ రామచంద్ర పిల్లై చెప్తున్నటువంటి మాటలు ఇవి చూడు అని చెప్పేసి చెప్తా ఉంటే ఏం చేయాలో అర్థమైతలేదు. ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నదట. ఇక నేను ఇరుక్కోపోయానని చెప్పేసి బాధపడతా ఉన్నదట, ఏడుస్తా ఉన్నదట, నోరు తెరవట్లేదట. ఇది కల్వకుంట్ల కవితకు సంబంధించిన ఫోన్లో ఉన్నటువంటి రహస్యమైనటువంటి డాటాని సిబిఐ అధికారులు అయితే మరి వాళ్ళు రికవర్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.